హలో నమస్తే. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ అమ్ములు. నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజు మనం గారెలు అయితే మన ఛానల్ నుంచి మనం ప్రిపేర్ చేసుకుందాం అండి. గారెలు, సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ గారె. ఇదిగోండి, మనమైతే 2 కప్పుల మినపప్పుని 4 అవర్స్ నానబెట్టి ఈ విధంగా గ్రైండర్లో వేసుకున్నామండి. గ్రైండర్లో వేసుకొని మనం కొంచెం వాటర్ పోసుకొని రుబ్బుకుందామండి. మరీ లూజ్గా రుబ్బుకోవద్దు, మరీ గట్టిగా రుబ్బుకోవద్దు. ఇదిగోండి, ఈ విధంగా రుబ్బుకోండి. ఇలా రుబ్బుకున్న దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి, ఉల్లిపాయలు చాప్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇదిగోండి, ఇది అల్లము పచ్చిమిరపకాయలు పేస్ట్ అనమాట. ఒక 4 పచ్చిమిరపకాయలు, చిన్న అంగుళం ముక్క అల్లము పేస్ట్ చేసి ఈ విధంగా వేసుకోండి. మీరు ఎప్పుడు కూడా గ్రైండర్లో వేసి అల్లం వెల్లుల్లిపాయ నూరొద్దండి, ఇట్లాగే కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు బాగా బీట్ చేయండి. మీరు గ్రైండర్లో వేసినా కూడా బీట్ చేస్తే గారె చాలా బాగా వస్తుందండి, స్మూత్గా వస్తుంది. ఇదిగోండి, ఇట్లా బాగా బీట్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ అన్నా బీట్ చేయండి, పోనీ మీకు ఓపిక లేకపోతే 5 నిమిషాలన్నా ఇలా బీట్ చేసేసి ఇప్పుడు మనం గారె వేసుకున్నట్లయితే సూపర్గా ఉంటుందండి. మరి దాంట్లో చట్నీ మనం ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఇదిగోండి, పల్లీలు తీసుకున్నాం మనం. పల్లీలు నేనైతే కొంచెం తడిపానండి పల్లీల్ని. ఇప్పుడు దీంట్లో కరివేపాకు కూడా వేసుకుందామండి, మనం కలిపి పెట్టుకున్న పిండిలో. ఇదిగోండి, ఇప్పుడైతే మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. పచ్చిమిరకాయలు ఒక 6-7 వరకు అయితే తీసుకోండి. మీరు ఎంత కారం తింటే అంత తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరకాయలు అలా వేయించుకొని ఈ వేగిన తర్వాత పల్లీలు కూడా వేసి ఆయిల్లో వేయించుకోండి. పల్లీలు 1 కప్పు తీసుకున్నాను. అలాగే నువ్వులు కూడా 1 కప్పు తీసుకున్నానండి. నువ్వులు తీసుకున్నాను, కొంచెం సాల్ట్ వేసుకున్నాను, ఒక వెల్లుల్లిపాయ వేసుకున్నాను. ఇదిగోండి, ఈ విధంగా అయితే చట్నీ చేసుకొని మనం రుబ్బిన దాంట్లో అయితే యాడ్ చేసుకుందామండి. తాలింపు వేసేసుకో. తాలింపు అంటే మీకు తెలుసు కదా, ఒక ఎండుమిరపకాయ, కొంచెం ఆయిల్ వేసి ఎండుమిరపకాయ, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి ఇలా తాలింపు వేసుకొని దాంట్లో పచ్చడి తయారు చేసుకున్నామండి. ఇప్పుడైతే గారెలు ఈ విధంగా మనం చేసుకొని గారెలు అయితే కాల్చుకుందాము. చాలా మెత్తగా ఉంటాయండి, చాలా బాగుంటాయండి గారెలు. సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు దీన్ని. ఎక్కువ ప్రతి ఒక్క హోటల్లో కూడా మనకైతే మాత్రం దొరుకుతూ ఉంటుంది. ఇదిగోండి, ఇట్లా గారెలు చక్కగా ఈజీగా వేసేసుకోండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని గారెలు కాల్చుకోండి.